హాయ్, నేను మీ భార్గవ వర్మ. ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇక ఈ సీజన్లో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అండ్ వన్ ఆఫ్ ద క్రూషియల్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఇక ఈ మ్యాచ్ అయితే చండీగఢ్లో అయితే జరగబోతుంది. ఇది పంజాబ్ కింగ్స్కి హోమ్ గ్రౌండ్ కనుక ఈ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుందో లేదో మనం ముందు వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక ఈ మ్యాచ్ అయితే ఇద్దరికి చాలా కీ రోల్ అయితే ప్లే చేయబోతుంది. ఎందుకంటే లాస్ట్ 4 మ్యాచెస్లో ఇద్దరు 2-2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. ఈ పాయింట్స్ టేబుల్లో ముందుకు వెళ్ళాలి అంటే ఈ మ్యాచ్ అయితే చాలా కీ మ్యాచ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక ప్లేయర్ టు ప్లేయర్ స్టాటిస్టిక్స్కి వస్తే వీళ్ళు హెడ్ టు హెడ్ పరంగా 24 మ్యాచెస్ అయితే ఆడితే అందులో 14 మ్యాచెస్ అయితే హైదరాబాద్ టీం అయితే విన్ అవ్వడం జరిగింది అండ్ 7 మ్యాచెస్ అయితే పంజాబ్ అయితే విన్ అవ్వడం జరిగింది. ఇందులో కంప్లీట్గా డామినేషన్ అనేది హైదరాబాద్ టీం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెల్ కనుక చూసుకుంటే శిఖర్ ధావన్, జానీ బెయిర్స్టో అండ్ ప్రభ్ సిమ్రన్ సింగ్. ప్రభ్ సిమ్రన్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే వస్తాడు. వచ్చిన ఫస్ట్ బాల్ నుంచి తన హిట్టింగ్ అయితే అదరగొట్టాడు. బట్ ఏంటంటే బిగ్ ఇన్నింగ్స్ బిల్డ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇక శిఖర్ ధావన్ అయితే చాలా ఇంటెలిజెంట్ అండ్ ఇంపార్టెంట్ ప్లేయర్. లాస్ట్ వరకు ఆడి తన టీంకి ఎంతో కొంత స్కోర్ని జోడించుకొని వెళ్తూ అయితే ఉండాలి. అప్పుడే పంజాబ్ కింగ్స్కి ప్రెజర్ నుంచి బయటపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జానీ బెయిర్స్టో అయితే ఫామ్లోనే ఉన్నాడు. శిఖర్తో కలిసి పవర్ ప్లేలో మ్యాక్సిమం రన్స్ స్కోర్ చేయగలిగితే పంజాబ్ టీంకి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జానీ బెయిర్స్టో కూడా డేంజరస్ ప్లేయర్. బిగ్ షాట్స్ అయితే ఆడగలడు. ఫామ్లోనే ఉన్నాడు. అన్వాంటెడ్ షాట్స్ అయితే ఆడకూడదు. బెయిర్స్టో వెళ్ళాడంటే స్కోర్ బోర్డ్ మీద 30 to 40 రన్స్ పోయినట్టే. సింగిల్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. శిఖర్తో కలిసి బిగ్ ఇన్నింగ్స్ని అయితే బిల్డ్ చేయాలి. శిఖర్ ధావన్ అండ్ బెయిర్స్టో పవర్ ప్లేలో మ్యాక్స్ రన్స్ స్కోర్ చేయాలి. అప్పుడే పంజాబ్ టీం ప్రెజర్ నుంచి బయటపడే ఛాన్స్ అయితే ఉంటుంది. వీళ్ళిద్దరూ పవర్ ప్లేలో కీ ప్లేయర్స్ అని అయితే చెప్పుకోవాలి. జితేష్ శర్మ గురించి చాలా ఎక్కువగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో చూసుకుంటే, అలాగే ఇండియన్ రంజీ ట్రోఫీ వీటిలో చూసుకుంటే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది. చాలా బిగ్ హిట్టర్ ఇతను. ఫినిషింగ్ రోల్స్ కూడా ప్లే చేస్తూ ఉంటాడు. టోటల్గా అయితే బ్యాటింగ్ పరంగా సెటిల్ ప్లేయర్ అని అయితే చెప్పుకోవాలి. లివింగ్స్టన్ కూడా పంజాబ్కి మంచి ఆల్రౌండర్ అయితే చెప్పుకోవాలి. ఇంపార్టెంట్ టైంలో హిట్టింగ్ ఎక్కువగా చేస్తాడు అండ్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి పంజాబ్ టీంకి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. శామ్ కరణ్ కూడా ఫామ్లోనే ఉన్నాడు. టీంకి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లివింగ్స్టన్తో కలిసి స్కోర్ని బిల్డ్ చేయగలిగితే టీంకి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక స్పిన్నర్స్ రాహుల్ చహార్ అండ్ హర్ప్రీత్ బరార్ ఇద్దరు కూడా ఎక్సలెంట్ స్పిన్నర్స్. ఒకరు రైట్ ఆర్మ్, ఒకరు లెఫ్ట్ ఆర్మ్. ఈ కాంబినేషన్ కూడా ఎస్ఆర్హెచ్ని ప్రెజర్లోకి నెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక స్పీడ్ బౌలింగ్ అయితే రబాడా ఉన్నాడు, హర్షదీప్ ఉన్నాడు, శామ్ కరణ్ ఉన్నాడు. పంజాబ్ టీం అయితే బౌలింగ్ పరంగా సెటిల్గా అయితే కనబడుతుంది. బ్యాటింగ్ ఆర్డర్ని మేనేజ్ చేస్తున్నారు కాబట్టి టీంకి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ పరంగా చూసుకుంటే చాలా స్ట్రాంగ్ టీం. భువనేశ్వర్ ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో నటరాజన్ లేడు. నటరాజన్ కనుక వస్తే ఉనాద్కట్ బెంచ్ మీదకి వెళ్లాల్సి ఉంటుంది. వీళ్ళు కనుక పంజాబ్ని పవర్ ప్లేలోనే డిఫెండ్ చేయగలిగితే ఎస్ఆర్హెచ్ టీంకి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే బలంగా అయితే ఉంది. వీళ్ళని డిఫెండ్ చేసుకుని పంజాబ్ కనుక మంచి స్కోర్ని బోర్డు మీదకు తీసుకొస్తే పంజాబ్ బౌలర్స్కి ప్రెజర్ నుంచి బయటపడే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 కనుక తీసుకుంటే మయాంక్ అగర్వాల్, ట్రావెస్ హెడ్ క్లిక్ అయితే బ్యాటింగ్ పిచ్ మీద మంచి స్కోర్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. మయాంక్ అగర్వాల్ కూడా చాలా సెటిల్ ప్లేయర్, కానీ కొంచెం టైం అయితే తీసుకుంటున్నాడు సెటిల్ అవ్వడానికి. పంజాబ్తో మయాంక్ అగర్వాల్ ఫామ్లోకి రావడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ 4 మ్యాచెస్లో సన్ రైజర్స్ 2 మ్యాచెస్ మాత్రమే గెలుచున్నారు. ఈ మ్యాచ్లో కనుక పర్ఫార్మెన్స్లో ఏమైనా ప్రాబ్లం అయితే పాయింట్స్ టేబుల్లో కిందకు పడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక వన్డౌన్లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ పరంగా చాలా సెటిల్గా ఉన్నాడు. ఎలాంటి బ్యాటింగ్ చేస్తున్నాడు మనం లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం. అదే ఫామ్ని కంటిన్యూ చేయాలి. మయాంక్ అగర్వాల్, ట్రావెస్ హెడ్, అభిషేక్ శర్మ పవర్ ప్లేలో మ్యాక్సిమం రన్స్ అయితే స్కోర్ చేయాలి. ఇక మర్కరమ్ కన్సిస్టెంట్గా అయితే ఆడుతున్నాడు. స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ చేయాలి. మిడిల్ ఆర్డర్లో మర్కరమ్ అండ్ క్లాసన్ కీ ప్లేయర్స్ అని అయితే చెప్పుకోవాలి. క్లాసన్ అయితే ఎలాంటి ఫామ్లో ఉన్నాడో చూస్తున్నాం. ఫినిషర్ రోల్ అయితే క్లాసన్ పర్ఫెక్ట్గా ప్లే చేస్తున్నాడైతే చెప్పుకోవాలి. వీళ్ళు ఫామ్లో ఉన్నంత కాలం ఎస్ఆర్హెచ్కి ప్రెజర్ అయితే కనిపించదు.
అబ్దుల్ సమద్ ఇంకా ఇంప్రూవ్ అయితే అవ్వాలి. బిగ్ ఇన్నింగ్స్ని అయితే బిల్డ్ చేయాలి. అబ్దుల్ సమద్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎస్ఆర్హెచ్కి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరి ఎందుకు ఆగిపోతున్నాడు అనేది అర్థం కావడం లేదు. కంబ్యాక్ అయితే ఇవ్వాలి. ప్యాట్ కమిన్స్ అయితే టీంని బాగా లీడ్ చేస్తున్నాడు, కానీ మిడిల్ ఓవర్స్లోనే బౌల్ చేస్తున్నాడు. పవర్ ప్లేలో బౌల్ చేయాలి, ఎందుకంటే బాల్ని బాగా స్వింగ్ చేయగలడు కాబట్టి బ్యాట్స్మెన్ని ప్రెజర్లోకి నెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. హెచ్వైడి కూడా టోటల్గా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పరంగా వెల్ సెటిల్డ్గా ఉందని అయితే చెప్పుకోవచ్చు. టాస్ గెలిచినా ఓడినా ఎస్ఆర్హెచ్ కనుక స్కోర్ బోర్డులో 180+ రన్స్ కనుక చేయగలిగితే ఎస్ఆర్హెచ్కి గెలిచే ఛాన్సెస్ అయితే పక్కా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.